ఓకే, సమాజానికి తెలియాలి. ఓకే, సమాజానికి తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే ఈరోజు సమాజం ఏంటంటే ఆధ్యాత్మికంలో కూడా మంచి చెడు ఉన్నాయండి. ఈరోజు మనకు మంచి ఆశ్రమాలు మంచి గురువులు ఉన్నాయి, అలాగే చెడు ఆశ్రమాలు చెడు గురువులు ఉన్నాయి. ఏది ఏంటో తెలుసుకొని వాళ్ళకి చెప్పే బాధ్యత మీడియా. సో మీ ద్వారా వాళ్ళకి తెలియాలి. తెలిసిన తర్వాత ఇక్కడ చెప్పాను నేను ఇందాకే, ఇక్కడ ఎటువంటి హుండీలు ఉండవు, వచ్చిన వారి దగ్గర ఏమీ ఆశించడం ఉండదు. ఎందుకు అంటే మహర్షికి పెట్టడం అనేది ఆనందం, వచ్చిన వారికి ఆ తపశక్తి పంచడం అనేది ఆనందం. మీరు ఒక రైతు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ రోజు కూడా మీరు పల్లెటూరు రైతు దగ్గరికి వెళ్ళండి, మీరు వారి ఇంట్లో పండింది మీకు సంతోషంగా ఇచ్చేస్తారు మీకు. అదే మీరు ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళండి, మీరు ఒక స్క్రూ కూడా ఎవరు. నిజం. ఎందుకు రైతు ఇస్తాడంటే ఆయన పడ్డ కష్టం అది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాకరకాయ కాసిందండి, ఎందుకు కాసిందండి? అది అతని భార్య అక్కడ ఆ విత్తనం వేసి అది వచ్చి దాన్ని రోజు నీళ్లు పోసి పెంచితే అది వచ్చింది. ఆ పంట వాళ్ళు ఆనందించుకుంటా మీకు ఇస్తున్నారు చూడండి, అది త్యాగం. ఆ త్యాగంలో ఆనందం వాళ్ళకి తెలుసు. రైతులకి ఎలాగైతే త్యాగంలో ఆనందం తెలుసు, మహర్షులకి కూడా ఆ త్యాగంలో ఆనందం వాళ్ళకి తెలుసు. అందుకే ఆ తపశక్తి మొత్తం వచ్చిన దారపోస్తారు. సో ఎక్కడో హైదరాబాద్లో ఉన్న రమేష్ గారు, సో సైన్స్లో ఉన్న మీరు, అంటే సైన్స్లో ఎక్కువ సైన్స్ గురించి తెలిసిన వాళ్ళు, సైన్స్ గురించి వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ ఆధ్యాత్మిక సైడు అసలు నమ్మరు, అసలు ఏంటి ఇవన్నీ అని కొట్టిపాటిస్తారు. కానీ మీరు ఎందుకు నమ్మాల్సి వచ్చింది? నేను ఎందుకు నమ్మాల్సి వచ్చింది అంటే అండి, నేను ఇక్కడ ఒక సైన్స్ గొప్పదా కాదా అనే వాదన మనకు అనవసరం. మనకేంటి ఒక ప్రశ్న ఉంది. సరే మీరు చెప్పండి, సైన్స్ గొప్పదా కాదా? సైన్స్ తప్పకుండా గొప్పది కదండి. ఓకే, సైన్స్ గొప్పతనం, సైన్స్ గొప్పది ఎందుకు కాదంటాం? ఇప్పుడు ఈరోజు చూడండి, ఒక మీరు ఇక్కడ వరకు వచ్చారు, ఒక కారులో వచ్చారు, ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఈ